హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీజాని. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఒక 1 వీక్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఆ రోజు సాయంత్రం పూట చేసుకున్న పనులైతే మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఈ వీడియో సాటర్డే రోజుది, అంటే నిన్నటి వీడియో. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక 10 డేస్ అయితే అవుతుంది. అంటే సాటర్డే రోజు వచ్చాను ఇంటికైతే. ఇంకా వచ్చేసరికి అత్తయ్య అయితే, అంటే నేను వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయితే అయిపోయింది. ఇంకా అత్తయ్య అయితే రైస్ వండారంట. ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదని అయితే ఇంకా పప్పు నువ్వే చేయమ్మా అని అయితే అంది. సరే అత్తయ్య అని అయితే నేను పప్పు అయితే చేశాను. పప్పుని రెడీ చేసిన తర్వాత ఫుడ్ అయితే తినేసి ఇంకా మధ్యాహ్నం టైంలో కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాము. తర్వాత అంటే 3:30 ఆ టైం నుండి ఇంకా పనులన్నవి స్టార్ట్ చేశాను. అంటే మా చిన్నోడు పడుకుని ఉన్నాడు. పెద్దోడైతే అంత ఇసిగించడు, కానీ అంటే నిద్రపోతాడు లేదా ఆడుకుంటాడు, వాడి పని వాడు చూసుకుంటాడు. వీడైతే కొంచెం విసిగిస్తాడనమాట. అంటే నేను కావాలి, నేను వెతుకోవాలి, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అలా చేస్తూ ఉంటాడు. ఇంకా అందుకే ఎర్లీగా పని స్టార్ట్ చేస్తే ఇంకా తర్వాత కొంచెం సేపు కూర్చోవచ్చు అని అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. సాటర్డే అంటే చాలామంది పప్పుచారే ఎక్కువగా వండుతూ ఉంటారు కదా. అందులో ఒకదాన్ని నేను కూడా. ఎందుకంటే పప్పుచారు అయితే ఇంకా ఆ రోజు ఎందుకనే కానీ తినాలనిపించింది. చాలామంది వెజ్జే ఎక్కువ తింటారు కదా, నాన్ వెజ్ ఎక్కువ తిన్నారు కదా. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళలాగా అలవాటు అయిపోయిద్దేమో, అందుకేనేమో. అంటే నా చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ కూడా సాటర్డే అంటే నాన్ వెజ్ ఏమీ ఉండేది కాదు ఇంట్లో. ఇంకా నాకు కూడా అలాగే అలవాటు అయిపోయి ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా నాన్ వెజ్ అయితే అసలు వండుకోము. ఇంకా వెజ్జే వండుతూ ఉంటాము. చాలా వరకు నేను కూడా ఒక 90% అయితే నేను పప్పే వండుతూ ఉంటాను. ఇంకా ఆ రోజు కూడా పప్పే వండేసాను. ఫాస్ట్గా అయిపోతుంది అని అయితే ఇంకా వంటగదిలో గిన్నెలు మొత్తం ఖాళీ చేద్దామని అయితే ఇంకా పప్పును కూడా తీసేసి ఒక బౌల్లోకి తీసి మూత పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ కూడా కడగడానికి అయితే ఒక ప్లాస్టిక్ టబ్లో అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ వాకిలి ఊడ్చేద్దాము. ఈ వాకిలి ఊడ్చేస్తే పెద్ద టాస్కే అయిపోతుంది అని అయితే ఇంకా వాకిలి అయితే ఊడ్చేస్తున్నాను. ఇక్కడైతే వాకిలైతే మన ప్రీవియస్లో వీడియోస్లో చూసే వాళ్ళకైతే చాలా పెద్దగా ఉంటుందని తెలుసు. నేను ఇంకా చాలా వరకు అయితే ఇంకా ఇల్లు అవంతా ఊడ్చేవి చూపించను. ఎందుకంటే బయట ఊడ్చేదానికే చాలా లెంతీ వీడియో వస్తుంది. వాయిస్ ఏం మాట్లాడాలా అని తెలియదు అని చెప్పి అంటే తక్కువ వీడియోనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో కూడా మీకు చాలా వీడియో అంటే ఇంకా వెనకమాల రాళ్ళ మీద అదంతా కూడా ఊడుస్తూ ఉంటాను. అదంతా కూడా మీతో షేర్ చేసుకోను. ఎందుకంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది అని అయితే. చాలా సింపుల్గా ఉండాలి. అలాగే నా వీడియోస్ మీకు నేచర్కి దగ్గరగా ఉంటాయి, చాలా బాగుంటాయి అని నేను అనుకుంటాను. మీకు ఎలా అనిపిస్తాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఏదైనా సరే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం నా ఇల్లు మొత్తము కూడా కొత్తగా అనిపించింది. ఇక ఫాస్ట్గా నా చేతులతో నేను శుభ్రం చేసుకునే దాకా నాకైతే కొంచెం కంగారుగా అనిపించింది. ఇల్లంతా ఇప్పుడు నీట్గా శుభ్రం చేసేసుకున్న తర్వాత సిఓడి ప్రాబ్లం అంటారు చూసారా, అలాగ ఉందేమో నాకు కూడా అనిపించింది ఫస్ట్ రాగానే. ఇంకా అక్కడక్కడ చూసిన తర్వాత కొన్ని ప్లేసెస్ని చూసిన తర్వాత కొంచెం అలా ఫీల్ అయ్యాను. ఇప్పుడైతే ఎండాకాలమో వర్షాకాలమో అన్నది అసలు తెలియడం లేదు కదా. ఎందుకంటే ఈరోజు అంటే సాటర్డే రోజు మార్నింగ్ కూడా వర్షం పడిందంట ఇక్కడ మా ఊర్లో అయితే. ఇంకా నేను లేను కదా, మాకైతే అక్కడ ఏం పడలేదు, చిన్నగా తుపర్ పడింది అంతే. ఇంకా అత్తయ్య చెప్తూ ఉంది వర్షం ఫుల్గా పడుతుంది, ఇంకా అందుకే ముగ్గు అవి కూడా ఏమీ వేయలేదు. అంటే 10-10:30 ఆ టైం దాకా కూడా పడుతూనే ఉందంట. ఇంకా అలా వదిలేశాను అని అయితే అంది. ఇంకా చూసారు కదా వాకిలి కూడా అసలు ఏమీ ఆరలేదు, చాలా వరకు తడిగా అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే నేను ఆ తడిగా ఉంది కదా, చిన్న చిన్న అంటే గాలికి వచ్చినవి, అలాగే తాటేకు ముక్కలు అలాంటివన్నీ చిన్న తుక్కు ఉంటుంది కదా, అదంతా కూడా రాళ్ళల్లో ఇరుక్కుపోయి చాలాసేపే పట్టింది నాకు వాకిలి ఊడవడానికి అయితే. ఇంకా గిన్నెలన్నీ కూడా అంటే ఇందాక చెప్పాను కదా లోపలన్నీ ఒక దాంట్లో అయితే వేసుకున్నానని అయితే. ఇంకా అవన్నీ తెచ్చుకుని బయటకు తెచ్చుకుని చక్కగా నీట్గా కడిగేసుకుంటున్నాను. ఈ వ్యూ చూడండి చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఇక్కడైతే ప్లేస్. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అంతకుముందు అయితే ఏమీ ఫీల్ అవ్వము, అంటే రోజు చేస్తూ ఉంటాం కదా మనము పనులు. నేనైతే అంత ఫీల్ ఏం అవ్వను. ఇంకా వీడియోలో చూస్తుంటే ఇప్పుడైతే నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది కదా అనిపించింది. మా చిన్నోడైతే నిద్రపోలేదు. అంటే ఈరోజు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేద్దామని అయితే చేయడానికి వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకా వాడి సౌండ్స్ అయితే మెల్లమెల్లగా వినిపిస్తున్నాయి. అంటే ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉంటున్నాడు. కొంచెం స్కిప్ చేయండి మా చిన్నోడు వాయిస్ వినిపిస్తే. ఇంకా ఫ్లాట్ మీద గిన్నెలు కడిగిన వెంటనే అక్కడైతే నీట్గా కడిగేసేస్తాను. ఇంకా చూసారు కదా గిన్నెలు అయితే పక్కకు పెట్టేసి ఫ్లాట్ మొత్తము కూడా కడిగేశాను. అంతకుముందు అంటే వాకిలి ఊడ్చేటప్పుడే ఒకసారి అయితే చీపురితో ఊడ్చేసాను, లేదంటే ఇంకా చీపురితో కడిగేదాన్ని. ఇంకా ముందైతే ఇట్లా అయితే కడిగేసి అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాకు ఎందుకో తెలియదు కానీ
ఇలా సాయంత్రం టైంలో ఒక చందమామ అంటే చందమామలాగా ఒక చిన్న ముగ్గు వేసుకుంటే నాకు చాలా మనసుకి ఏదో ప్రశాంతంగా ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఇంకా కొంచెం అయితే అలవాటు చిన్నప్పటి నుండి కూడా. అంటే ఇంకా నాకు ఏదో అంటే మార్నింగ్ టైంలో మనం ఎలా ముగ్గు వేసుకుంటామో అలా చిన్నగా వేసుకుంటాను. ఎక్కువ పెద్దగా కాదులేండి. ఎక్కువ నీళ్ళు కూడా కొట్టను. అంత అంటే ఎంత ప్లేస్ వరకు మనం ముగ్గు వేసుకుంటామో అంత ప్లేస్ మాత్రమే ముగ్గు అయితే వేసుకోవాలి అనిపించిద్ది. ఇలా ఎందుకు వేసుకోవాలనిపించిందో నాకే తెలియదు కానీ నాకెందుకో కానీ మైండ్ అయితే ఒక ప్రశాంతంగా అనిపించిద్ది. ఇంకా అందుకే ఈరోజు కూడా నేను ఇలా చిన్నగా అయితే ఇంకా చందమామ ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఈ ముగ్గునైతే నాకు చాలా రోజుల తర్వాత వేస్తున్నాను కదా! అంతకుముందు కూడా ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి. దాదాపు ఒక 20 డేస్ అయిపోతుందేమో ముగ్గు వేయక. ఇంక ఇక్కడైతే కొంచెం నిదానంగా వేస్తూ ఉన్నాను. అంటే అలవాటు పోయినట్టుగా అనిపించింది. ఇంకా 2 డేస్ వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందిలేండి. అదీను ఇంకా ఎప్పుడో ఒకసారి విన్నట్టున్నాను. ఇలా సాయంత్రం టైంలో కూడా ఇలా నీళ్లు చల్లి ముగ్గు వేసుకుంటే చిన్నగా చందమామ ముగ్గు లక్ష్మీ కళ ఆవహిస్తుంది అని అయితే అన్నట్టుగా విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు టైంలో. ఇంకా ఇప్పుడైతే ఇంకా అవి గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇలా వేసుకుంటే మంచిదే కదా అని అయితే నేను చాలాసార్లు వేస్తూనే ఉంటాను. కానీ వీడియోస్లో ఎప్పుడు చూపించలేదు. వీడియోస్ తీసినప్పుడు కూడా ఎప్పుడైనా వేసి ఉండను నాకు తెలిసి. వేస్తే కనుక ఖచ్చితంగా చూపిస్తాను. లేదా ఏమైనా కొత్తగా అనుకుంటారని చూపించి ఉండుండను. ఇక్కడైతే మా చిన్నోడికైతే ఇంకా ఫుడ్ అయితే రెడీ చేసేసాను. ఈ ఫుడ్ అయితే నేను రైస్ పౌడర్తో తయారు చేశాను. అంటే రైస్తో పౌడర్ చేసి ఇలా ప్రిపేర్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొన్ని యాడ్ చేసి. అది కనుక వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అంటే మనం ఫస్ట్లో ఛానల్ వీడియోస్ కింద కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు మీ పిల్లలకి ఫుడ్ ఏం పెడుతూ ఉంటారు అని అయితే. ఇంకా ఆ వీడియోస్లో ఎలాగూ కొంచెం అంటే నాకు ఫోన్ ప్రాబ్లమ్స్ అని మీకు తెలుసు కదా, అప్పుడైతే వీడియోస్ ఏమి షేర్ చేసుకోలేకపోయేదాన్ని. ఇంక ఇప్పుడైతే కొంచెం ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. బేబీస్ ఫుడ్ అయితే తయారు చేసి వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను. ఇక్కడైతే నాటుతూ ఉన్నాను వాటినైతే. చాలా రోజులైంది అసలు మొక్కలు పెట్టి. ఎందుకంటే మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు నాకు ఫుల్గా మొక్కలు పెట్టాలనిపించేది. అంటే మా పెద్దోడు కానీ చిన్నోడు కానీ ఇద్దరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే నాకు ఎక్కువగా పెరట్లో ఉండాలి. అంటే మొక్కలు ఏమైనా పెట్టాలి, వాటితో టైం స్పెండ్ చేయాలి, ఏమైనా కూరగాయలు కట్ చేయాలి అలా అనిపించేది అనమాట. ఎందుకో తెలిసేది కాదు. చాలా వరకు అంటే మా పెద్దోడు డెలివరీ టైంలో కూడా అప్పుడు వర్షాకాలం కదా, జూలై నెలలో ఫుల్ వర్షాలు పడుతూనే ఉండేవి. అయినా కూడా సాయంత్రం పూట కొంచెం వర్షం తగ్గిన తర్వాత అమ్మ నేను వెళ్ళి మొక్కలు పెడుతూ ఉండేవాళ్ళము. ఆ తర్వాత నాకు ఏదో కొంచెం అంటే కడుపు నొప్పిగా ఉందని అయితే హాస్పిటల్కి వెళ్తే నాకైతే డెలివరీ అయింది. ఇంకా ఆ టైం నుండి నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎందుకో కానీ మా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు నాకు ఇలా అంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. మా చిన్నోడికి కూడా అలాగే ఉండేది. అంటే మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్లేస్లో నేను మొక్కలైతే పెడుతూ ఉండేదాన్ని. ఇంకా అవన్నీ కూడా నాకు మెమరీస్ అయితే ఒక్కసారిగా అయితే గుర్తొచ్చేసాయి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కొన్ని మొక్కలైతే తీసుకొచ్చాను. ఇక్కడ పింక్ మందారం అయితే ఫస్ట్ పెట్టేశాను. ఆ పింక్ మందారం అంటే దేవుడి దగ్గర పెట్టుకుంటానికి పువ్వులు బాగుంటాయిలే అని అయితే ఇంకా అక్కడ ఒక మండ అయితే విరుచుకొచ్చాను. అదైతే ఎక్కువగా చెట్టు చేయలేదు, కొంచెం కొమ్మే విరుచుకొచ్చాను. మరి బతికిద్దో బతకదో చూడాలి. ఇంకా కొన్ని కనకాంబరం మొక్కలు, అలాగే మర్బం అంటాం కదా, అంటే పిచ్చి మర్బం, మామూలు స్మెల్ వచ్చేది కాదులేండి, మామూలుదే. అవి మల్లెపూల్లో కానీ కనకాంబరాల్లో కానీ వేసుకుంటే బాగుంటుంది. అంతకుముందు 2-3 సార్లు పెట్టాను కానీ అవైతే బతకలేదు. అంటే 2-3 సార్లు పెట్టినప్పుడు 1 or 2 టైమ్స్ బతికినాయి కానీ కోళ్ళు అయితే తినేసాయి, అంటే పొడుచుకుని తినేసాయి. ఇంకా అప్పటి నుండి పెట్టలేదు. ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇంక ఇవి కూడా తీసుకొచ్చుకున్నాను. అలాగే కొన్ని తమలపాకు మొక్కలను కూడా తీసుకొచ్చాను. అంటే తమలపాకు కాడల్ని కూడా ఇంకా 2 కాడలను అయితే తీసుకొచ్చాను. వాటిని కూడా అయితే ఇలా సింపుల్గా నాటేశాను. అంటే వర్షం పడుతూ ఉంటుంది కదా, ఎక్కువగా వాటర్ తీసుకోలేదు. అలా ఎక్కువ అయితే వాటికి ఏమీ ఎక్కువ పోషణ కూడా ఉండదు. ఇప్పుడైతే చక్కగా పెరిగిపోతాయి అని అయితే ఇంక ఇప్పుడు ఈ టైంలో పెడితే బాగుంటుంది అని అయితే పెట్టాను. ఇంకా అమ్మ నేనైతే కొన్ని పైనాపిల్స్ అయితే తీసుకొచ్చాము. అవి కొంచెం పైన అంటే మనకి మొక్కలాగా ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకు కట్ చేసి అది కూడా పెట్టాను. మరి బతికిద్దో బతకదో చూడాలి. ఇవన్నీ కూడా కొన్ని సీడ్స్ కూడా తీసుకొచ్చాను, అవి తర్వాత పెడతాను. ఇంక ఇక్కడైతే నాకైతే ఈ మొక్కలు పెడుతున్నంతసేపు నేను చూడలేదు కానీ తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టంతో అంటే చాలాసార్లు పెట్టాను ఈ అరటి మొక్కనైతే. ఒక 4-5 సార్లు అయితే పెట్టాము, అస్సలు బతకలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా మా చిన్నోడు పుట్టిన తర్వాత అత్తయ్య వాళ్ళకి ఇచ్చి పంపించాను. అంటే మా ఇంటి దగ్గర నుండి అమృతపాణి అరటికాయలు ఇవైతే. ఇంకా అక్కడ ఒక చిన్న మొక్క పెడితే ఇది చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో. నాకు అరటి మొక్క ఇలా పెరట్లో ఉండడం అంటే చాలా ఇష్టం. నాకు ఒక డ్రీమ్ లాగా మిగిలిపోయింది. మన పెరట్లో కూడా అరటి మొక్క
ఉంచుకోవాలి, ఇలా ఒక గెల కాయాలి అని అయితే ఇంక ఇప్పటికైతే ఫైనల్గా వచ్చింది. ఇప్పటికైతే దానికి 1 ఇయర్ పైనే అయిపోతుంది. మరి గెల ఎప్పటికొచ్చిద్దో అంటే పెద్దగా ఎప్పుడైద్దో. అవి ముగ్గిన తర్వాత మీకు ఒక అప్డేట్ ఇస్తానులేండి. ఈ మొక్కలన్నీ పెట్టేసిన తర్వాత నేను అంటే అరటి గెలని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మొక్కకి అంటే మన పెరట్లో మన మొక్కలకి ఏమైనా పూసినా కాసినా చాలా ఇష్టపడతాం కదా, అంటే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ. అవి హార్వెస్ట్ చేస్తుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమైనా కూరగాయలు మాకు చాలా అంటే మా పెళ్ళైన కొత్తలో ఏమైనా ఫ్రూట్స్ కానీ అలాగే ఫ్లవర్స్ కానీ ఏమైనా ఒక మొక్క పెట్టామంటే చాలా వచ్చాయి. అంటే కాయలు కానివ్వండి ఏమైనా సరే అసలు చాలా కాయలు. అంటే టమాటా మొక్కలు పెడితే దానికి ఒక 1 మంత్కి ఒక 5, 6, 7, 10 అలా అన్ని కేజీస్ అయితే కాసేవి. అందరికీ పంచేసేవాళ్ళము. అలాగే దోసకాయలు కూడా, అలాగే చిక్కుడుకాయలు అయితే మనకి బస్తాలు ఉంటాయి కదా, వడ్ల బస్తాలు, అన్ని కాయలు అయితే అయ్యాయి. వాటికి అంటే కొలతల్లో ఎలా చెప్తారో నాకు తెలియదు. ఎన్నైనా కూడా మనం తినగలనన్నీ తింటాం కదా, మిగతావన్నీ కూడా అందరికీ పంచేసేవాళ్ళము. ఇక్కడైతే వీడియో విషయానికి వస్తే ఇంకా పప్పు అయితే కడుగుతున్నాను. ఇంకా ఆ రోజే అంటే శనివారం వచ్చాను కదా, ఇంకా నెక్స్ట్ డే సండే ఎటు తిరిగి పిల్లలకి మళ్ళీ టిఫిన్ కావాలి అని అయితే ఇంకా ఇడ్లీకి అయితే పోసాను. మామూలుగా అయితే అట్టు పోస్తే మా వారు ఎక్కువగా ఇష్టపడతారు, కానీ ఇడ్లీకి అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకే పిల్లల కోసం మన ఇష్టాలను కూడా కొన్ని వదులుకోవాలి కదా. ఇంకా ఇక్కడైతే పిల్లల కోసమే ఇడ్లీకి అయితే పోసాను. ఇంకా ఇడ్లీకి అయితే పప్పు కడుగుతూ ఉన్నాను. పప్పు మేమైతే ఈ సంవత్సరమే మా పిల్లల మూలంగా అయితే తీసుకున్నాము. అంటే మేమే మినుములు వేస్తాము. మేము కౌలుకి తీసుకుని పొలం అయితే మినుములు వేస్తూ ఉంటాము. అలాంటిది ఈసారి అయితే కొన్ని అంటే మంచి మినుములు ఉంచుకున్నాము. పొలం వేసే వాళ్ళకి అనిపించిద్ది అనుకుంటా. అంటే మనము తరకలు అంటారు, అంటే వీటికన్నా కొంచెం నాసి రకంవి బాగానే ఉంటాయి, కానీ అవి అట్లకి అలాంటి వాటికి బాగుంటాయి. ఇడ్లీకి అయితే అంత స్మూత్గా అయితే రావు ఇడ్లీ అయితే. ఇంకా అవి ఉంచేవాళ్ళము. అంతకుముందు అయితే మేము ఎక్కువగా టిఫిన్ కూడా వేసుకునే వాళ్ళం కాదు. ఎప్పుడైనా వేసుకున్నా కూడా ఇడ్లీ చాలా తక్కువ అసలు. ఇంకా అట్లకే ఎక్కువ వేసుకునే వాళ్ళం అనమాట. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇడ్లీయే ఎక్కువగా వేయాలి కదా, అంటే వాళ్ళకి చక్కగా గొంతు దిగాలంటే ఇడ్లీయే చాలా స్మూత్గా ఉంటుంది కదా. ఇంకా అది కాకను ఆయిల్ ఫుడ్ ఎక్కువగా పెట్టకూడదని అయితే ఇంక ఇడ్లీయే ఎక్కువ అలవాటు చేశాను. ఇంకా అప్పటి నుండి అయితే మేము పప్పు అంటే మేము మినుములు అయితే తీసుకుంటూ ఉంటున్నాము. అంటే అంతకుముందు అయితే ఎక్కువ తీసేవాళ్ళం కాదని చెప్తున్నాను కదా, కొన్ని తీసుకునే వాళ్ళం. ఎప్పుడైనా గారెలు వేసుకోవడానికి మంచి మినుములు, మిగతావన్నీ కూడా తరకలు అలాంటివి తీసుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడైతే పిల్లల మూలంగా ఒక అరబస్తా అయితే మేము మాకే ఉంచుకుంటున్నాము సంవత్సరానికి. వాటిని మేమే కడిగి ఎండబెట్టి ఇంకా మేమైతే ఇంకా మిల్లుకైతే ఇచ్చి పంపిస్తాము. ఒక్కొక్కసారి అయితే మా అమ్మ వస్తే మేము విసిరిస్తానమాట. అంటే తిరగలితో విసిరిస్తూ ఉంటారనమాట. ఇంకా దాంతో విసిరిచ్చేదాన్ని అమ్మ వచ్చినప్పుడల్లా. ఇప్పుడు మొన్న కూడా కొన్ని అయితే విసిరించుకున్నాను. అంతకుముందు అయితే మామయ్య అయితే ఇంకా మిల్లు దగ్గర పట్టించుకొని తీసుకొచ్చారు. ఇంకా అవైతే ఇప్పుడు టిఫిన్కి బాగా పనిచేస్తున్నాయి. ఇంక ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా నేనైతే పప్పు ఎప్పుడు నానబెడతానో అప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకుంటాను. అలాగే మనం పప్పుని ఒక గ్లాస్ తీసుకున్నామంటే నేను ఇడ్లీ రవ్వ కూడా పప్పుతో సమానంగా కాకుండా ఒక గ్లాస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను. అంటే ఇప్పుడు పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అని చెప్పాను కదా, దానికి క్వాంటిటీగా ఒక గ్లాస్తో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటాను. అలా వేస్తే ఇడ్లీలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయి, అలాగే స్మూత్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కింద ఒక మంచి కామెంట్ అయితే చేయండి. అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి ఈ వీడియో కింద. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నదైతే మర్చిపోవద్దు. అలాగే ఇక్కడైతే ఇంకా పిండిని కూడా కలిపేసుకుంటున్నాను. ఇలా చేత్తోనే కలిపేస్తాను నేనైతే. పిండిని వేయగానే ఇంకా నీళ్లు లేకుండా అయితే రవ్వని పిండుకొని చక్కగా దీనిలో అంటే పిండిలో కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకుంటాను మొత్తము కూడా. ఇంకా మొత్తము కూడా ఒక దాంట్లో ఉంచనులేండి, ఎందుకంటే పిండి మొత్తము ఒక దాంట్లో ఉంచితే మొత్తము కూడా పొంగిపోయే అవకాశం ఉంటుంది కదా. అందుకే నేను సగం పిండిని అయితే మళ్ళీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకా సగం పిండి అంటే మనం మార్నింగ్ టైంకి వేసుకుంటాం కదా, ఆ టైంకి ఎంత కావాలో అది మాత్రమే ఉంచుకుని, అంటే రేపటికి ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకుని మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా డబ్బాలో ఉంది, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇవైతే కొన్ని మామిడి పళ్ళు చెట్టువి తీసుకొచ్చారు. ఇవి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా వారు తీసుకొచ్చారు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర. చాలా బాగుంటాయి మామిడికాయలు అయితే. అసలు
టేస్ట్ తింటే మాత్రం అబ్బబ్బా అనిపించింది. కానీ ఇప్పుడైతే కొంచెం ఏదో ఇదిగో చూడండి బ్లాక్ లేయర్ లాగా అవుతుంది పైన అయితే. అలా ఉన్న కాయలే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే నీట్గా వాష్ చేసుకుని తింటే కనుక చాలా బాగుంటాయి. ఈ కాయలైతే చాలా ఇష్టం నాకైతే ఈ కాయలు. ఇంకా నెక్స్ట్ పనిలో పని అయిపోతుందిలే అని అయితే ఇంక ఇప్పుడైతే టైం 6 అయిపోయింది. ఇంకా అన్నం కూడా కడిగి పెట్టేశాను. నేను చేసుకున్న పనులన్నీ మీతో వీలున్నంత వరకు అన్ని వీడియోస్ అన్నవి షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా పాలు కూడా సిమ్లో పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టాను. ఇంకా అవి కూడా కాగుతూ ఉంటాయి. నెక్స్ట్ డేకి ఇడ్లీ పిండి కూడా ఒక బౌల్లోకి తీసి అట్టు పెట్టుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో అయితే వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.